బొమ్మలి కూడా వదలని కామాంధుని చేతుల్లో 10 ఏళ్ల పాప బలైతే దానికి రివెంజ్ గా ఆ పాప బామ్మ చేసిన పనే ఈ మూవీ. స్టోరీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మరిక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో అజ్జి అనే ఒక ఓల్డ్ లేడీ అర్ధరాత్రైనా ఇంకా ఇంటికి తిరిగి రాని తన మనవరాలు మందాని చాలాసేపటి నుండి వెతుకుతూ ఉంటుంది. అజ్జికి సహాయంగా ఒక ప్రెగ్నెంట్ లేడీ లీలా కూడా మందా కోసం ఆ ఏరియా మొత్తం వెతుకుతూ ఉంటుంది. అజ్జి ఏజ్ వల్ల తనకి మోకాళ్ళ నొప్పులున్నా మందా కోసం చాలా దూరం వచ్చేసింది. ఇక ఫైనల్లీ చెత్త కుప్పలో మందా అన్కాన్షియస్ స్టేజ్ లో లీలాకి కనిపిస్తుంది. వెంటనే అజ్జి కూడా అక్కడికి చేరుకుంటే ఎవరో మందాని చాలా దారుణంగా మానభంగం చేసి ఈ చెత్త కుప్పలో పడేసిన విషయం వీళ్ళకి అర్థమవుతుంది. తన మనవరాలికి ఇలా జరగడం తట్టుకోలేకపోయిన అజ్జి మందాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అదే కండిషన్ లో వీళ్ళు ఇంటికి చేరుకుంటారు. మందా ఇంట్లో అజ్జితో పాటు మందా మదర్ అండ్ ఫాదర్ కూడా ఉంటారు. వీళ్ళకి విషయం తెలిసాక అదే రాత్రి ఇన్స్పెక్టర్ దస్తూర్ అక్కడికి వస్తాడు. ఈ ఇన్స్పెక్టర్ మందా డీటెయిల్స్ అడిగి అసలు ఇంత అర్ధరాత్రి మందా అక్కడికి ఎందుకు వెళ్ళిందని అంటాడు. దానికి లీలా యాక్చువల్ గా మందా తన కోసమే అక్కడికి వచ్చిందని చెప్తుంది. నిజానికి లీలా ఒక వ్యభిచారి. ఇక అజ్జి తను ఆల్టర్ వర్క్ చేస్తానని లీలా బ్లౌజ్ ఒకటి ఆల్టర్ చేసి దాన్ని లీలాకి ఇచ్చిరమ్మని తనే మందాని పంపించానని చెప్తుంది. అది విని కోపడిన ఇన్స్పెక్టర్ ఇంత అర్ధరాత్రి 10 ఏళ్ల అమ్మాయిని అలా పంపించడం లీగల్ గా క్రైమ్ అని అంటాడు. అది విని భయపడిన మందా మదర్ మందా పక్కింట్లో టీవీ చూడ్డానికి వెళ్ళిందని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు నువ్వేం చేస్తావని ఇన్స్పెక్టర్ ఆమెను అడిగితే సైకిల్ పై క్యాటరింగ్ పని చేస్తానని అంటుంది. మందా ఫాదర్ ని కూడా అదే క్వశ్చన్ అడిగితే తనొక ఫ్యాక్టరీలో లేబర్ వర్క్ చేస్తానని మార్నింగ్ 7 గంటలకు వెళ్లి రాత్రి 11 గంటల వరకు అక్కడే పనిలో ఉంటానని అంటాడు. వీళ్ళిద్దరి మాటలు విన్న ఇన్స్పెక్టర్ లైసెన్స్ లేకున్నా క్యాటరింగ్ పని చేస్తున్న మందా మదర్ ని ఓవర్ టైం డ్యూటీ చేస్తున్న మందా ఫాదర్ ని అర్ధరాత్రి 10 ఏళ్ల అమ్మాయితో పని చేపిస్తున్న అజ్జీని మీరందరూ ఇల్లీగల్ పనులు చేస్తున్నారని అసలు మీ అందరినీ అరెస్ట్ చేయాలని అంటాడు. అలాగే మందాకి జరిగిన మానభంగం గురించి వాళ్ళు ఇబ్బంది పడే క్వశ్చన్స్ వేస్తుంటాడు. అసలు మీరెలా ఆమెపై అత్యాచారం జరిగినట్లు కన్ఫర్మ్ చేశారని అంటే లీలా తనకి షూర్ గా తెలుసని అంటుంది. అయినా సాటిస్ఫై కాని ఆ ఇన్స్పెక్టర్ తనకోసారి మందా ప్రైవేట్ పార్ట్ ని చూపించమంటాడు. వాళ్ళందరూ వద్దంటున్నా మందా ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు. తర్వాత అతను మందాని అసలేం జరిగిందో చెప్పమంటాడు. భరించలేనంత నొప్పితో ఉన్న మందా నోట్లో నుండి మాట కూడా రాని కండిషన్ లో ఉన్నా చాలా ధైర్యం తెచ్చుకొని మానభంగం చేసిన వ్యక్తి ఎవరో తనకి తెలియదని కానీ అతనికి నల్ల గ్లాసెస్ ఉన్నాయని చెప్తుంది. అది విన్న లీలా షాక్ అయి దావ్లే అని అంటుంది. నిజానికి దావ్లే ఈ ఏరియా ఎమ్మెల్యే కొడుకు. ఏరియా మొత్తంలో దావ్లే మాత్రమే బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుంటాడు. ఇక విషయం అర్థమైన ఇన్స్పెక్టర్ మార్నింగ్ డాక్టర్ ని పంపిస్తానని మందాకి ట్రీట్మెంట్ చేపిస్తానని అంటాడు. అప్పుడు అజ్జి క్రిమినల్ పేరు తెలిసింది కదా వెంటనే అతన్ని అరెస్ట్ చేయమని అంటే అందులో ఎలాంటి ప్రాబ్లం లేదని కానీ దానికంటే ముందు మిమ్మల్నే అరెస్ట్ చేయాల్సి వస్తుందని అంటాడు. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఇల్లీగల్ పనులే చేస్తున్నారని ఒకవేళ మీరే మందాతో వ్యభిచారం చేపిస్తున్నారని తనకి అనుమానంగా ఉందని అంటాడు. నిజానికి ఈ ఇన్స్పెక్టర్ దావ్లేని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ మాటలు విన్న మందా మదర్ భయపడుతూ మేము చాలా పేదవాళ్ళమంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేమని ఎవరిపై కేసు పెట్టమని దయచేసి ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోయి వెళ్లిపోమని అంటుంది. తన కూతురికి జరిగిన అన్యాయం భరించలేనిదైనా దావ్లే పొలిటికల్ పర్సన్ కాబట్టి అతనిపై కేసు పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదని దావ్లే ఈ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడని మందా మదర్ భయపడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని ఇన్స్పెక్టర్ కూడా దావ్లేకి ఏమాత్రం మీరు వ్యతిరేకంగా వెళ్ళినా అతను మీ అందరినీ చంపేస్తాడని అంటాడు. దీని తర్వాత లీలా అజ్జీని బయటకు తీసుకొచ్చి పోస్టర్లో ఉన్న దావ్లే ఫోటోని ఆమెకి చూపిస్తుంది. అతను చాలా పవర్ఫుల్ పర్సన్ అని అతన్ని మీరెవరూ ఏం చేయలేరని అటువైపుగా రావడం మందా తప్పే అని ఆ ఏరియాలో ప్రతిరోజు దావ్లే తన ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తుంటాడని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో అజ్జి మళ్ళీ అదే ఫోటో దగ్గరికి వచ్చి దావ్లే ఫోటోని కట్ చేసి మందాకి అది చూపించి ఇతనేనా నిన్ను మానభంగం చేసింది అని అడుగుతుంది. ఆ ఫోటో చూసిన మందా చాలా భయపడుతూ యూరిన్ పోసేసుకుంటుంది. అజ్జీకి తన మనవరాలి ఈ పరిస్థితికి కారణం దావ్లేనే అని అర్థమైపోతుంది. ఇక మందాకి బ్లడ్ కారడం ఆగకపోతుండడంతో నెక్స్ట్ డే మార్నింగ్ అజ్జీ కొన్ని పౌడర్స్ తెచ్చి దాంతో మందాకి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. తన ఈ ప్రాబ్లంలో వర్క్ సరిగా పట్టించుకోక ఆల్ట్రేషన్ కి బట్టలిచ్చిన కస్టమర్స్ అందరూ అజ్జీని తిడుతూ ఉంటారు. తన మనవరాలికి హెల్త్ బాగా లేదని చెప్పినా కూడా నిజానికి వాళ్ళెవరికి ఇవి అవసరం లేదు. తర్వాత అజ్జీ లీలాకి కాల్ చేసి
దావ్లే ఉండే ప్లేస్ ఎక్కడో చెప్పమని అడుగుతుంది. అయితే లీలాకి దావ్లే ఉండే లొకేషన్ తెలిసినా అజ్జీకి చెప్పకుండా నువ్వు సైలెంట్ గా ఉండమని, దావ్లేకి ఏదైనా తెలిస్తే అతను మన ఎవ్వరినీ బ్రతకనివ్వడని అంటుంది. లీలాతో పని కాదని అర్థమైన అజ్జీ మందా దగ్గరికెళ్ళి ఏ ప్రదేశంలో తనకిలా జరిగిందో అడుగుతుంది. తర్వాత బుర్కా వేసుకొని దావ్లే లొకేషన్కి వెళ్ళి అన్నీ గమనిస్తూ ఉంటుంది. ఇటు నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ ఒక డాక్టర్ని మందా దగ్గరికి తీసుకొచ్చి ఆమెకి ట్రీట్మెంట్ చేపించి వెళ్ళిపోతాడు. మరోవైపు అజ్జీ తనకు తెలిసిన షరీఫ్ అనే మటన్ షాప్ రన్ చేసే ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తనకు కూడా మటన్ కట్ చేయడం నేర్పించమని అంటుంది. అది తప్పని అతను ఎంత చెప్పినా అజ్జీ అతని మాటలు వినకుండా మటన్ కట్ చేయడం నేర్పిస్తేనే ఇక్కడ నుంచి వెళ్తానని అక్కడే కూర్చుండిపోతుంది. ఇక చేసేదేమి లేక అతను మందా ఆర్డర్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. తను కట్ చేసిన మీట్ ని అజ్జి బయటకచ్చి కుక్కలకేస్తుంది. తర్వాత ఇంటికెళ్ళి చూస్తే ఇంకా బ్లడ్ కారడం ఆగని కండిషన్ లో చాలా నొప్పితో మందా ఏడుస్తూ కనిపిస్తుంది. దీని తర్వాత తనకి బ్లౌజ్ ఆల్టరేషన్ కి ఇచ్చిన ఒక లేడీ తన దగ్గరికి వస్తే ఎలాగోలా వర్క్ కంప్లీట్ చేసిన అజ్జి బ్లౌజ్ ని ఆమెకి ఇచ్చేస్తుంది. అయితే ఆ లేడీ సగం డబ్బులే అజ్జికి ఇచ్చి వెళ్ళిపోతుంది. నిజానికి లాస్ట్ టైం ఈ లేడీ ఇదే పని చేస్తే మందా ఆమెను బెదిరించి పూర్తి డబ్బులు ఇస్తేనే బ్లౌజ్ ఇస్తానని చెప్పి ఆమె నుండి పూర్తి డబ్బుల్ని వసూలు చేసింది. కానీ ప్రస్తుతం మందా చాలా దారుణమైన కండిషన్ లో ఉంది. ఇదంతా గుర్తు చేసుకున్న అజ్జి ఏడవడం తప్ప ఏం చేయలేకపోతుంది. నైట్ అవుతుంది. మళ్ళీ అజ్జి దావ్లే లొకేషన్ కి వెళ్తుంది. నిజానికి అజ్జి దావ్లే యాక్టివిటీస్ ని గమనిస్తూ ఉంటుంది. పోలీసుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తనే తన మనవరాలికి జరిగిన దారుణానికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. ఇక అజ్జి అక్కడ దావ్లేతో పాటు అతని అసిస్టెంట్ ఉమేష్ ని చూస్తుంది. ఈ ఉమేష్ దావ్లేతో నీకోసం ఒక సెక్సీ ఫిగర్ ని తెచ్చానని, ఆమెను చూస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని అంటాడు. వీళ్ళిద్దరూ వెళ్లి చూస్తే అక్కడున్నది ఒక ఫీమేల్ మ్యానిక్యూన్. దాన్ని దావ్లేకి చూపించిన ఉమేష్ నువ్వీ మ్యానిక్యూని ఏం చేసినా అరవదని, కేసు పెట్టడానికి కూడా ఎవరూ రారని, ఇష్టం వచ్చింది చేసేసుకోవచ్చు అని అంటాడు. ఇక దావ్లే ఆ మ్యానిక్యూన్ బట్టలిప్పి అతి దారుణంగా బొమ్మతోనే ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఇదంతా ఉమేష్ ఫోన్లో రికార్డ్ చేస్తుంటాడు. ఇటు వీళ్ళను గమనిస్తున్న అజ్జీకి ఈ ఇద్దరు ఎంత దారుణమైన వాళ్ళో అర్థమైపోతుంది. తర్వాత రోజు దావ్లేని కలవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ ని ఉమేష్ ఇన్సల్ట్ చేస్తుంటాడు. నిజానికి ఇన్స్పెక్టర్ చాలా సార్లు దావ్లే నుండి డబ్బులు తీసుకుని అతను చేసిన నేరాల నుండి సేవ్ చేశాడు. ఇక ఇన్స్పెక్టర్ దావ్లే చేసిన నేరాలన్నీ అతనికి చెప్పి వీటన్నిటి నుండి కాపాడాను, కానీ ఈసారి మాత్రం నువ్వు మానభంగం చేసింది 10 ఏళ్ల మైనర్ అమ్మాయినని, ఇది చాలా పెద్ద క్రైమ్ అని, తనకెక్కువ డబ్బులిస్తేనే ఈ కేసు నుండి నిన్ను కాపాడతానని అంటాడు. లేదంటే 10 ఏళ్ల జైలు శిక్ష తప్పనిసరి అంటాడు. అది విన్న దావ్లే నిజానికి ఆ రోజు ఆ అమ్మాయి తనను ముట్టినందుకే తిట్టిందని, ఆమెకు బుద్ధి చెప్పాలనే మానభంగం చేశానని అంటాడు. అలాగే ఎక్కువ డబ్బులు అడిగిన ఇన్స్పెక్టర్ ని ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయిన ఇన్స్పెక్టర్ దావ్లే ఫాదర్ కి కాల్ చేసి ఇప్పటి వరకు దావ్లే చేసిన క్రైమ్లన్నింటినీ అతనికి చెప్పి తను అడిగిన డబ్బులు ఇస్తేనే ప్రస్తుతం తనకి సహాయం చేస్తానని, లేదంటే జైలు శిక్ష తప్పదని అంటాడు. ఇటువైపు మందా ఫాదర్ చేతికి కట్టుతో ఇంటికి చేరుకుంటాడు. ఏమైందని అజ్జీ అడిగితే ఫ్యాక్టరీలో వర్క్ చేసేటప్పుడు చేయి మిషన్ లో ఇరుక్కుందని, తన చేతి 2 వేళ్లు కట్ అయ్యాయని అంటాడు. అలాగే ఇకపై తను ఆ ఫ్యాక్టరీలో జాబ్ చేయలేనని, చేతి వేళ్లు కట్ అయిన కారణంగా వాళ్ళు తనని జాబ్ లో నుండి తీసేశారని చెప్తాడు. అది విన్న మందా మదర్ తమ ఫైనాన్షియల్ సోర్స్ ఒకటి తగ్గడంతో బాధపడుతూ ఉంటుంది. తర్వాత అజ్జీ మందా దగ్గరికి వచ్చి గాయమైన చోట పౌడర్ రాస్తుండగా మందా అజ్జీతో నేనిప్పుడు పెద్దదాన్నయ్యానా అని అడుగుతుంది. నువ్వే చెప్పావు కదా బ్లడ్ ఎప్పుడొస్తే అప్పుడు నువ్వు పెద్దదాని అయినట్టే అని, మరిప్పుడు నాకు బ్లడ్ వస్తుంది కదా అని చాలా అమాయకంగా అజ్జీని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అసలు మందాకి పీరియడ్స్ కి బ్లడ్ కి తేడా తెలియని వయసులో ఇలా జరిగినందుకు అజ్జీ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ దావ్లే లొకేషన్కి వెళ్తే అక్కడ దావ్లే ఫాదర్ దావ్లే చేసిన పనికి అతన్ని దారుణంగా కొడుతుంటాడు. ఇదే ఫ్రస్ట్రేషన్ లో దావ్లే లీలా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఆమెకు ఇష్టం లేకుండా మానభంగం చేస్తే విషయం తెలిసిన అజ్జీ అక్కడికి వచ్చేస్తుంది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న ఆ అమ్మాయిని చూసి వెంటనే అతనిపై పోలీస్ కేసు పెట్టమంటుంది. వ్యభిచారిణులు పెట్టే మానభంగం కేసు నడవదంటూ లీలా సైలెంట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే అజ్జీ మళ్ళీ లీలా దగ్గరకు వచ్చి మొహం మొత్తం పౌడర్ వేసుకొని లీలాని కొన్ని రోజుల కొరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని, ఈ రోజు తను చేసే పనికి ఎవరైనా నిన్ను వెతుక్కుంటూ రావచ్చని, అది నీకే డేంజర్ అని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటుంది. తర్వాత తను దావ్లే చాప్టర్ ని క్లోజ్ చేయడానికి బయలుదేరుతుంది.
దావ్లే క్లోజ్ చేసి ఉన్న వైన్ షాప్ దగ్గర కనిపిస్తే అతని దగ్గరికి వచ్చిన అజ్జి తన మాటలతో సెడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తుంది. అజ్జి ఫేస్ ని చూసిన దావ్లే నువ్వు ముసలిదానివంటూ నిన్నేం చేయను వెళ్ళిపోమంటాడు. అయినా తన రొమాంటిక్ మాటలతో అతన్ని టెంప్ట్ చేస్తే ముసలావిడ అని కూడా చూడకుండా దావ్లే ఆమెను ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెను నోటితో సాటిస్ఫై చేయమంటాడు. ఇన్ని రోజులు ఇదే ఛాన్స్ కొరకు చూసిన అజ్జి తనతో పాటు తెచ్చిన కత్తితో దావ్లే ప్రైవేట్ పార్ట్ ని కట్ చేస్తుంది. అతను చాలా నొప్పితో ఏడుస్తుంటే ఆ గాయంపై కారం చల్లుతుంది. ఇక అది తట్టుకోలేకపోయిన దావ్లే దారుణంగా అరుస్తూ అన్కాన్షియస్ అవుతాడు. ఫైనల్లీ అక్కడి నుంచి బయటకు వచ్చిన అజ్జి తను కట్ చేసిన దావ్లే ప్రైవేట్ పార్ట్ ని కుక్కకేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా అజ్జి తన ప్రాణాలకు తెగించి మందాకి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.